ఎప్పుడైనా ఏదైనా పరిస్థితులు మనకి విరుద్ధంగా ఉండేటప్పుడు చాలామంది మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండడం అంటే ఏదో తప్పు చేశారు అని కాదు. మౌనంగా ఉండడం అనేది ఆంతరిక శుద్ధి. మౌనంగా ఉండడం లోపలున్న శక్తి, దాన్ని ఆత్మశక్తి అంటాం. బహిరంగం నాయిస్. మనం ఎంత అరుస్తామో, ఎంత మాట్లాడతామో, ఏం చేస్తామో, దానివల్ల బహిరంగంగా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడినంత అది గెలవడానికి అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఒకరి దగ్గర మనం నిరూపించుకోవాలంటే మాట్లాడాలి, వాదించాలి. నిరూపించుకునే అవసరం లేదు అంటే మన మనసులోనే తెలుసు కదా అంతరాత్మకి, అప్పుడు మౌనంగా ఉంటారు. ప్రపంచంలో గెలిచిన వారంతా మౌనంగా ఉన్నవారే. మాట్లాడిన వారు, వాదించిన వారు, ఏదో ఒక రోజు మధ్యలోనే పడిపోయిన వారు, ఓటమిని అంగీకరించిన వారు. కానీ ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళు ప్రపంచాన్నే గెలుస్తారు. అది పరమసత్యం. మౌనానికి అంత శక్తి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడే కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఏమొచ్చినా మౌనంగా ఉండడానికి అయినంత వరకు ట్రై చేయండి. వాద వివాదాల్లో చిక్కేసుకోకండి అనేదే ఈరోజు మంచి మాట. ఈ మంచి మాటకి ఉదాహరణ ఎవరు తెలియచేయచ్చు అంటే, మహాత్మా గాంధీల వారు ఇండిపెండెన్స్ ముందు ఉప్పు సత్యాగ్రహం అని చేశారు. అక్కడ పోరాడమో లేదో వాదన చేయడమో వివాదాన్ని తెచ్చుకోవడమో చేయలేదు. మౌనంగా ఉన్నారు. ఆ మౌనమే ఆ సమయంలో